మోంతా తుఫానుతో నష్టపోయిన రైతాంగానికి సత్వర పరిష్కారం అందేలా చర్యలు తీసుకుందామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. అద్దంకి నియోజకవర్గంలో సహచర మంత్రి కురుసు పార్థసారథి ఎమ్మెల్యే సాంబశివరావుతో కలిసి మంత్రి గొట్టిపాటి తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. పర్చూరు నియోజకవర్గ పరిధిలోని అన్నంపట్లవారిపాలెం, గర్నపూడి, తిమ్మరాజుపాలెం, అగ్రహారం, పర్చూరు టౌన్లలో నీటి మునిగిన ప్రాంతాలను పరిశీలించారు. సాధ్యమైనంత త్వరగా పంటలకు జరిగిన నష్టాన్ని అధ్యయనం చేసి నష్టం అంచనా వేసి నివేదికను సమర్పించాలని అధికారులకు మంత్రి గొట్టిపాటి ఆదేశాలను జారీ చేశారు. ఒక్క పొలం 6 ఎకరం కూడా మిస్ కాకూడదు. వేసిన పొలం నష్టపోయిన వాళ్ళు రావాలి. అదైనా జాగ్రత్త తీసుకోలేదు. లోపల పొలాలు చూడు, రోడ్ల మీద పొలాలు కాదు, లోపలికి వెళ్ళి పొలాలు, ప్రతి రైతులు అందుబాటులో ఉండమని చెప్పి రైతులు కూడా అందుబాటులో లోపలికి వెళ్ళి పొలాలు ఆ రైతులు కూడా పిలుచుకోండి, చూసుకొని రైతులు కూడా చెప్పండి, మేము వస్తున్నాను వాళ్ళు ఉండండి పొలం మీద అని చెప్పి వెళ్ళండి పొలాలు. చూసుకోవాలి. ఎకరాలు వేసాం ఒకటేనా? ఏమో ఉన్నారా? తిరుగుతున్నారా? తిరుగురమ్మా, నువ్వేనా? చూసావు మొత్తం ప్రిలిమినరీ రిపోర్ట్కి తర్వాత ఇచ్చే రిపోర్ట్కి ఎక్కువ తేడా ఉండకూడదు. మొత్తం నేను వేసింది మొత్తం రైతు మండలం